హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం మన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లోని ముఖ్యాంశాల గురించి డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే రాష్ట్రం నలుమూల నుంచి మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అలాగే యాస్పిరెంట్స్ అయితే పలు ప్రశ్నలు అయితే సంధించడం జరిగిందండి. రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యముగా వాలంటరీ వ్యవస్థ మీద ఏమైనా డిస్కస్ చేశారా సార్, వాటికి సంబంధించినటువంటి అంశాలు మాకు తెలియజేయమని చాలామంది ప్రశ్నించారండి. అలాగే రిక్వెస్ట్ చేశారు. మీకోసం అయితే ఈ వీడియో రూపంలో అందిస్తున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క ముఖ్యాంశాలు అనేవి చాలా ఉన్నాయండి. వాటి గురించి అయితే నేను నెక్స్ట్ పేజెస్లో ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా కానీ మనం చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ల మెగా నోటిఫికేషన్ పడుతుందా లేదా, అలాగే ఇక్కడ ప్రశ్నలు చూడండి. జూలై 1 పెన్షన్ సచివాలయం సిబ్బంది ద్వారా పంపకం. మరి గ్రామ వార్డు సచివాలయం పనిచేసేటటువంటి వాలంటీర్ల యొక్క పరిస్థితి ఏంటి, వీరి ద్వారా పంపకం చేయరా, డిస్ట్రిబ్యూట్ చేయరా అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి మెగా నోటిఫికేషన్ సంగతి ఏంటి, ఇవన్నీ మీకోసం అయితే ఈ వీడియోలో స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు గుర్తుంచుకోండి. అలాగే ఎవరైతే మొట్టమొదటిసారిగా మన వీడియో చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే మన జైదేవ్ అకాడమీ మీకు అందిస్తుందండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తప్పగా మీకు ఉపయోగపడుతుంది. బెల్ బటన్ కనుక క్లిక్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇమీడియట్గా మీ ముందు ఉంటుందని మీకు తెలుసండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఈ వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామండి. రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో మా సంగతి ఏమన్నా చెప్పారా సార్ అని అడిగారు. ఖచ్చితంగా చెప్పారు. 10,000 రూపాయలతో వాలంటీర్ని మేము నియమించుకుంటామండి అని గతంలోనూ చెప్పారు. ఎన్నికల హామీలోనూ ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆ మాట అయితే అనటం జరిగింది. కాబట్టి ఈ యొక్క వాలంటీర్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా మేము ఆలోచిస్తున్నామని కూడా కొన్ని వ్యాఖ్యలు, ప్రకటనలు కూడా రావడం జరిగింది. వాటి గురించి మనం ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఇవన్నీ నా వ్యక్తిగతమైన అభిప్రాయాలే, మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి ఈ కలెక్ట్ చేసినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని కంపైల్ చేసి మీకు ఇన్స్పిరేషన్ కార్యోన్ముఖులు చేయడానికి అయితే ఈ వీడియో నేను అందిస్తున్నా. దయచేసి క్లెయిమ్ చేయొద్దు. సరే, ఇక్కడ మనం కనుక చూసినట్లయితే జూలై 1 నుంచి పెన్షన్ సచివాలయ సిబ్బంది ద్వారా పంపకం చేస్తాము అని ఒక ప్రకటన అయితే ఇక్కడ చూస్తున్నాము. అయితే చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఇక వాలంటీర్స్ నోటిఫికేషన్ లేనట్టే సార్, సచివాలయం సిబ్బంది కనుక ఈ యొక్క పెన్షన్ కనుక పంచితే ఇక వాలంటీర్లతో పని ఏముంటుంది సార్, వాలంటీర్ల నోటిఫికేషన్ లేదా సార్ అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మీకైతే పర్ఫెక్ట్ సమాధానం అయితే ఈ వీడియోలో లభిస్తుంది. చూడండి, ఇక్కడ ముఖ్యాంశాలు ఈపాటికే మీరు చూసుంటారు, అయినప్పటికీ ఒకసారి చూద్దాం. చూడండి, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు తొలి సంతకాలు చేసిన 5 ఫైళ్లకు ఆమోదం తెలిపిన క్యాబినెట్. మనం మొదటి నుంచి చూసుకుంటూనే ఉన్నాం. ఈ 5 ఫైళ్ళ మీద క్యాబినెట్ అయితే ఆమోదం చేసింది. ఇక చూశారు మీరందరూ ఈ యొక్క 16,347 ఉద్యోగాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, వివాదాస్పదమైన ఈ యాక్ట్ను కూడా రద్దు చేయడం జరిగింది. ఇక పెన్షనర్లకి 4,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఇది కూడా మీరు ఇక్కడ ఆమోదం అయితే జరిగింది. ఇక యువత నైపుణ్య గణన జస్ట్ అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం, ఇది మనం చూసినటువంటి అంశాలే. ఆల్రెడీ ఇవైతే రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదం జరిగితే ఇక అవి యాక్ట్గా ఒక ఆర్డర్గా వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడికి వస్తున్నాం. చూడండి, పెన్షన్లను జూలై 1 సచివాలయం సిబ్బంది ద్వారా పేదలకు ఇళ్ల వద్దే అందించాలని నిర్ణయం. అలాగే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కాకుండా గ్రామ సచివాలయం సిబ్బంది ద్వారా పంపిణీకి నిర్ణయం. దీని మీద చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఇక వాలంటీర్లని మెగా నోటిఫికేషన్ ఉండకపోవచ్చేమో, వాలంటీర్లని తొలగిస్తారేమో అని చాలా సందేహాస్పదంగా ప్రశ్నలు అయితే సంధిస్తున్నారండి. ఈ 2 అంశాలు మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏమన్నారు,
పెన్షన్ని జూలై 1న సచివాలయం సిబ్బంది ద్వారా జూలై 1కి నేను మార్నింగ్ ఒక వీడియో కూడా మీకు చెప్పానండి. ఇక్కడ జూలై 1 అనేటటువంటి పెన్షన్ అనేది ఇవ్వడానికి రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ సరిపోను వాలంటీర్లు అయితే లేరండి. కొన్ని చోట్ల రెసిగ్నేషన్ రాజీనామా చేశారు. రాజీనామా అంటే ఎలా చేశారు అంటే ఒక గ్రామంలో 15 మంది వాలంటీర్స్ ఉంటే అందులో 15 మంది కూడా రాజీనామా చేశారు. మరి అక్కడ వాలంటీర్స్ లేరు. కొన్ని సందర్భాల్లో ఒక ఇద్దరు మాత్రమే ఉంటున్నారు, 13 మంది రెసిగ్నేషన్ చేసేశారు. మరి అక్కడ పెన్షన్ ఎలా పంచుతారు? వాలంటీర్స్ ఇద్దరే ఉన్నారు అంటే మిగతా 15 మంది పనిచేయాలంటే ఇద్దరికి సాధ్యము కాకపోవచ్చు. కాబట్టి ఈ యొక్క వచ్చేటటువంటి మొట్టమొదటి పెన్షను ప్రతిష్టాత్మకంగా ప్రతి గడప దగ్గరికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందించాలి పటిష్టంగా అన్న ఉద్దేశంతో సచివాలయంలో ఇప్పటికీ అంటే గ్రామ వార్డు సచివాలయంలో ఇప్పటికీ సుమారు 8 మంది స్టాఫ్ అయితే ఉన్నారని ప్రభుత్వానికి నివేదిక తెలుసండి. కొన్నిట్లో తగ్గొచ్చు, 8 మంది స్టాఫ్ ఉన్నారు. వీళ్ళైతే చక్కగా ఈ యొక్క పెన్షన్ ప్రస్తుతం జూలైలో పంచడానికి స్టాఫ్ అయితే సమృద్ధిగా ఉన్నారు. మొదట్లో కూడా టీడీపీ ప్రభుత్వం కూడా 8 మంది ఉన్నారు, సచివాలయాల ద్వారా పంచితే బాగుంటుంది, బ్యాంక్ అకౌంట్ల కంటే వేసేకండి అని మొదటి నుంచి అడుగుతున్న ప్రశ్నే ఇప్పుడైతే పునరుద్ధరించారు. కాబట్టి జూలై 1 తారీఖు అనేది రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పెన్షన్ పంపకం చేపట్టినటువంటి మొట్టమొదటి స్కీమ్ అండి. అది కూడా 7,000 రూపాయలు. 7,000 రూపాయలు అనేది ఒక్కొక్క పెన్షన్గా నిర్ణయించడం జరిగింది. ఈ 7,000 రూపాయలు ప్రతిష్టాత్మకంగా పంపకం అనేది జరిగింది. ఎవరి ద్వారా? సచివాలయ సిబ్బంది. ప్రతి సచివాలయానికి 8 మంది దాకా స్టాఫ్ ఉన్నారు. కాబట్టి ఇవి సమృద్ధిగా అలాగే సమగ్రంగా పారదర్శకంగా స్పీడ్గా ప్రతి ఇంటికి చేరేటటువంటి అవకాశం ఉంది ఆటంకాలు లేకుండా. మరి ఇక్కడ వాలంటీర్స్ని ఎందుకు ఉపయోగించట్లేదంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ సమస్య అనేది చెప్పాను. ప్రతి గ్రామంలోనూ 15 మంది వాలంటీర్స్ ఉంటే 13 మంది రిజైన్ చేశారు, లేకపోతే 15కి 15 చేశారు, కొన్నిట్లయితే రిజైన్ చేయలేదు. అట్లా 2,62,000 వరకు ఉన్నటువంటి మార్నింగ్ చూసాం 2,62,000 వరకు ఉన్నటువంటి వాలంటీర్స్లో 1,08,000 మంది వివిధ కారణాల ద్వారా ఎలక్షన్స్ నేపథ్యంలో రెసిగ్నేషన్ అనేది చేశారు. కాబట్టి వీరు అసమతుల్యత అనేది క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో ఏర్పడుతుంది. ఒక గ్రామంలో ఫుల్గా ఉన్నారు, ఒక గ్రామంలో వాలంటీర్స్ లేరు. మరి ఎక్కువగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ప్రక్క గ్రామంలో వేస్తే వాళ్ళకి ఆ లాగిన్స్ ఎలా చేయాలో తెలియదు, వాళ్ళ ఇల్లు తెలియదు. అందుకని చాలా తికమక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మొట్టమొదటి నెలలో అలాంటి అశుభం జరగకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే రాష్ట్ర క్యాబినెట్లో వాలంటీర్ వ్యవస్థ కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా అందిద్దామని నిర్ణయించి ఉంటారనేసి నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయము. అయితే మరి వాలంటీర్ని మెగా నోటిఫికేషన్ లేదేమో సార్, తీసేస్తారేమో సార్ అంటున్నారు. అలా తీరు. ఎందుకంటే 10,000 రూపాయలతో పెంచుతాము, వాలంటీర్ని నియమించుకుంటామని పబ్లిక్గా హామీ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం అలా చెయ్యరు. 10,000 రూపాయలు పంచుతున్నా 10,000 రూపాయలు ఇంక్రీజ్ చేశారు శాలరీ. మరి వీరెలా అంటే ఈ ఒక్క నెల చూసిన తర్వాత ఏ సచివాలయంలో ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఈ యొక్క వాలంటీర్స్ అవసరం అవుతారు, ఎంతమంది వాలంటీర్స్ గ్రామానికి మనం వాలంటీర్స్ని ఇద్దామా, గ్రామానికి వాలంటీర్స్ని ఇద్దాం అంటే గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని విలేజ్ని ఒక యూనిట్ తీసుకొని వాలంటీర్స్ని ఇద్దామా, లేకపోతే సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకొని వాలంటీర్స్ని ఇద్దామా అనేది డిస్కషన్ అనేది రివ్యూ అనేది సమీక్ష అనేది ఇక నుంచి చేస్తారు. అంటే వచ్చే నెల మొట్టమొదటి తారీఖు అంటే 1 తారీఖు జూలై 1న పెన్షన్ అయితే ఏ విధమైన ఆటంకాలు లేకుండా మొట్టమొదటి పెన్షన్
ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలకు పంచుతున్నటువంటి మొట్టమొదటి ఫంక్షన్ అనేది వాలంటీర్లకు కనుక ఇస్తే ఒక చోట వాలంటీర్స్ ఎక్కువ ఉంటారు, రిజైన్ చేయకుండా సమృద్ధిగా ఉన్నారు, మరో చోట లేరు, 1,08,000 మంది డెఫిసిట్ అక్కడ కనపడుతుంది. ఇలా అసమతుల్యతగా ఉండి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉండుద్ది. అలా కాకుండా గ్రామవార్డు సచివాలయం అయితే, పెద్ద గ్రామం అయితే 2 సచివాలయాలు ఉన్నాయి, చిన్న గ్రామం అయితే ఒకే సచివాలయం ఉంది, ప్రతి 2,000 మందికి సచివాలయం ఉంది. కాబట్టి 12 మంది ఎంప్లాయీస్ ఉంటారు, సమృద్ధిగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పెన్షన్ అనేది మొట్టమొదటిసారిగా ఆటంకాలు లేకుండా ప్రతి లబ్ధిదారునికి అందిద్దాము అనే ఉద్దేశంతో అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా గోచరిస్తుంది. కాబట్టి మీరేం కంగారు పడొద్దు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే వాలంటీర్ని ఈ జూలై 1 తర్వాత ఈ పెన్షన్ ఇచ్చిన తర్వాత ఎంతమంది రిక్వైర్మెంట్ ఉంటారు, గ్రామం ఏరియాగా గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుందామా, సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఇంతంతమంది, సచివాలయం అనుకోండి 2,000 మందికి ఒక 5-6 అదే గ్రామం అనుకోండి 2 సచివాలయం అంటే 10-12 మందినో, ఇట్లా ఎలా తీసుకుంటే బాగుంటుంది అని ఒక రివ్యూ అయితే చేసుకుంటారు. కన్సర్న్ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు అయితే దాని మీద పీపీటీలు కూడా తయారు చేసి ప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఉంటారు. ఎందుకంటే మార్నింగే తయారు చేస్తున్నారు, న్యూస్ పేపర్లో చూసాం, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు వాలంటీర్స్ మీద. కాబట్టి ఈ ప్రభుత్వం అయితే ఉపాధి అవకాశాలు నిరుద్యోగ యువతకి పెంచుతామనే ఒక హామీ మీద ఈ ప్రభుత్వం అయితే ఏర్పడింది. ఆ విధంగానే 16,342 మెగా నోటిఫికేషన్ డిఎస్సికి మొట్టమొదటి సంతకం చేసి ఆనరబుల్ సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారు. మరి అలాంటప్పుడు ఈ యొక్క వాలంటీర్లని ఎలా తీసేస్తారు, తీసివేయరు. మరి ఎందుకు సచివాలయం సిబ్బందితో పనిచేస్తున్నారు అలాంటప్పుడు అంటే కారణమైతే ఇది, నేను చెప్పిన కారణము ఇది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే రిజగ్నేషన్ చేసిన వాళ్ళని వెనక్కి తీసుకోలేదు, వాళ్ళ మీద ఏ విధమైన నిర్ణయం లేదు. పోనీ మెగా నోటిఫికేషన్కి వేయడానికి ఎలాంటి అర్హతలు తీసుకోవాలి, గతంలో ఉన్నటువంటి 10th క్లాస్ తీసుకుందామా, ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు, చిన్న పోస్టే కాబట్టి. లేదా ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే 10థకే ఎక్కువ మొగ్గు చూపెడతారు. అలాగే ఫుల్ టైమ్గా తక్కువ మంది తీసుకొని ఎక్కువ శాలరీ 10,000 రూపాయలు ఇచ్చి ఫుల్ టైమ్గా తీసుకుందాం, సచివాలయంలో ఉంటారు. ఇలా ఈ విధి విధానాలు జాబ్ చార్ట్స్ని జూలై నెలలో వాటిని రూపొందించి ఒక మెగా నోటిఫికేషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయాణించిద్ది, ఉపాధి అవకాశాలు పెంచుద్ది అనేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వచ్చేసరికి జూలై 1 నుంచి గ్రామవార్డు సచివాలయం ఇస్తే మరి వాలంటీర్స్ని తీసేసినట్టు అనుకోండి, తీసివేసినట్టు కాదు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో, అధైర్యపడొద్దు. నేను మార్నింగే నేను చెప్పిన వీడియోలో చెప్పాను, ఒక గ్రామంలో 2 ఉండరు, ఒక గ్రామంలో 15 మంది ఉండరు. పెన్షన్స్ కనుక వాలంటీర్స్కి ఇస్తే సక్రమంగా పంపిణీ కాదు అని మార్నింగే చెప్పాను. అది మరి ఎలా ఇస్తే పంపిణీ అవుతుంది, జూలై వరకు ఎలా ఇస్తే పంపిణీ అవుతుందంటే గ్రామవార్డు సచివాలయం ద్వారా ఈజీగా చక్కగా ఫాస్ట్గా అయ్యిద్ది అనేది రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఒక నిర్ణయానికి వచ్చారు. అది జూలై నెల వరకు మాత్రమే. తిరిగి మళ్ళీ గ్రామవార్డు సచివాలయం సంబంధించినటువంటి వాలంటీర్ని మెగా నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎన్నికల హామీలో కూడా ఇచ్చారు, ఉన్నటువంటి వాలంటీర్లకి 10,000 రూపాయలు పెంచుతాను, అలాగే కొత్త వాలంటీర్లు కూడా తీసుకునేటటువంటి విధానం కూడా ఉందని హామీ ఇవ్వడం వల్ల చాలామంది ఆకర్షితులయ్యారు, నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో గ్రామవార్డు సచివాలయం వాలంటరీ వ్యవస్థ గురించి ఏమైనా ప్రకటన చేస్తారని రాష్ట్రం నుండి లక్షలాది నిరుద్యోగులు అయితే 1000 కళతో ఎదురు చూసినమాట వాస్తవమే. అయినప్పటికీ ఇంకా ఒక సమస్య కాదండి, ఇక్కడ చెప్పాలంటే చాలా సమస్యల మీద డిస్కస్ చేశారు. ఇంకా క్యాబినెట్ మీటింగ్లో ఒక రోజుతో సరిపోదు, ఇంకా 2-3 రోజులు డిస్కస్ చేసిన చాలా అంశాల మీద మీరు మళ్ళీ కొత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి ఖచ్చితంగా కొంత తేడా అనేది ఉండిద్ది. కాబట్టి వాటి ద్వారా అన్ని శాఖలను సమీక్షించుకొని
వాటిని శ్వేతపత్రాలు కూడా వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేసి ఆ తర్వాత బడ్జెట్ అనుకూలంగా సూపర్ సిక్స్ అంటే ఎన్నికల హామీ ఇచ్చినటువంటి పథకాలని వాటికి బడ్జెట్ కూడా అలాట్ చేస్తూ మిగతా పథకాలు కూడా పెంచినటువంటి అమౌంట్ని ఇస్తూ ఒక క్రమ పద్ధతిలో బడ్జెట్ని ఒక గాడిలో తీసుకురావడానికైతే ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే సహకరిస్తుంది. దానిలో గ్రామ వార్డు సచివాలయంలో చిన్న పాయింట్ వాళ్ళకి మనకు వచ్చేసరికి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి అది మనకు ఒక పెద్ద అంశంగా కనపడుతుంది. కానీ రాష్ట్ర క్యాబినెట్లో ఈ అంశం అనేది ఒక చిన్న అంశము కాబట్టి ఇక్కడ ముందు తక్షణమే ప్రజలకు పెన్షన్ని పంపిణీ చేయాలంటే ఆటంకం లేకుండా గ్రామ వార్డు సచివాలయం ద్వారా జూలై పెన్షన్స్ పంచుదాం. ఆ తర్వాత వచ్చేసరికి మనం అనుకున్నట్టు గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్లు ఎంత రిక్వైర్మెంట్ అయినా కరెక్ట్గా ఒక రివ్యూ మీటింగ్ కూడా వేసుకుంటారు. అలాగే సమీక్ష చేసుకుంటారు. లేదంటే ఒక కమిటీ కూడా వేసే అవకాశం అయితే ఉంది. కమిటీ అయితే వేయకపోవచ్చు. రివ్యూ మీటింగ్తోనే ప్రకటన అనేది రావడానికి అవకాశం ఉంది. దీనిలో ఈ రివ్యూ మీటింగ్లో రాజీనామా చేసిన వాళ్ళ మీద ఒక ప్రకటన చేస్తారు. అలాగే మళ్ళీ కొత్తగా ఖాళీని ఫిల్ చేయాలి. తప్పకుండా ఫిల్ చేస్తేనే ఈ యొక్క సచివాలయం యొక్క వీళ్ళు వాలంటీర్స్ ఉంటే సచివాలయం పనితీరు అనేది బాగుంటుంది. ఎందుకంటే సచివాలయం వాలంటీర్ మీద డిపెండ్ అయింది. అలా వాలంటీర్లే లేకపోతే సచివాలయం నిర్వీర్యం అయిపోతుంది. అక్కడున్న ఉద్యోగ వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోతుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మంచి అడ్మినిస్ట్రేషన్తో పరిపాలనతో అయితే సచివాలయాన్ని మరింత మెరుగు చేసి అప్గ్రేడ్ చేసి ఈ యొక్క వాలంటీర్లను కూడా నియమించి ప్రజలకి ఈ యొక్క స్కీమ్స్ పథకాలు అనేది వేగంగా పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులను గుర్తిస్తూ అందరికీ డోర్ స్టెప్కి వెళ్ళే విధంగా రూపకల్పన అయితే జరుగుతుంది అని గుర్తుంచుకోండి మీరు. అలాగే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దండి. మీరెవరు సచివాలయంలో వాలంటీర్లు అనేది ఈ ఒక్క నెలకే ఆపుతారు. వచ్చే నెలకల్లా రెక్టిఫై చేసుకొని ఎక్కడెక్కడ ఖాళీలోని ఎన్ని అవసరాలను చూసుకొని మెగా నోటిఫికేషన్ ద్వారా వాటిని ఫిల్ చేస్తారు. ఫిల్ చేసి మళ్ళీ ఆగస్టుకు వచ్చేసరికి మళ్ళీ వాలంటీర్లతోనే ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. ఒకవేళ నోటిఫికేషన్ కనుక వాలంటీర్లు అప్పుడు ఫిల్ కాలేదనుకోండి, ఆ నెల కూడా మళ్ళీ సచివాలయం ద్వారా ఇచ్చి ఆ నెక్స్ట్ మంత్లో వాలంటీర్ల ద్వారా ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాం జరిగిద్ది. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు కాలేదు. వాలంటీర్ వ్యవస్థ అనేది ఇంకా 10,000 రూపాయలకి పంచడం అనేది జరిగింది. వారి యొక్క క్వాలిఫికేషన్స్ వారికి సంబంధించిన అన్ని అంశాలు జాబ్ చార్ట్ కూడా తయారు చేస్తారు. దాంతోపాటుగా మనం చూసినట్టయితే ఈ పాటిగా చూశారు మీరు. ఇవన్నీ మనం అనుకున్నటువంటి అంశాలే. వీటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే క్యాబినెట్ మీటింగ్లో డిస్కస్ చేశారండి. మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ సభ వాలంటీర్లు. అలాగే ఆ నెక్స్ట్ వచ్చి కానీ చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయం 3.0 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. ఫస్ట్ అయితే గ్రామ వార్డు సచివాలయం కూడా వాలంటీర్ రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి 3.0 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు. పటిష్టంగా చేస్తారు. గ్రామ పరిపాలన మీద అవగాహన ఉంది ఆనరబుల్ సీఎం గారికి. 73, 74 రాజ్యాంగ సభ ద్వారా ఏర్పడినటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల్ని ఇంకా పరిపుష్టంగా చేసి వాటిని పారదర్శకంగా నడిపి ఈ యొక్క గ్రామ సచివాలయాన్ని కూడా వారికి అనుకూలంగా ఇంకా పటిష్టంగా పనిచేసే విధంగా రూపొందిస్తారని నేను భావిస్తున్నానండి. కాబట్టి మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ జూలై నెలలో గనక వాలంటీర్ల ద్వారా పెన్షన్ కనుక ఇస్తే కొత్త వాలంటీర్లు అవసరం ఉండదండి. ఇక మీకు నోటిఫికేషన్ ఉండదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో. జూలై 1న వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపకం కనుక చేస్తే ఆల్రెడీ ఉన్నట్టు ఫీల్డ్లో ఇంకా కొత్త వాలంటీర్లు ఎందుకు లేరు? కాబట్టే సరిపోయినంత మంది వాలంటీర్స్ లేరు కాబట్టే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ పంపకం అనేది పంపిణీ జరుగుతుంది. కాబట్టి మీరు హ్యాపీగా ఉండొచ్చు. జూలైలోనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. తక్కువ క్వాలిఫికేషనే పెడతారు, 10th పెడతారు. కాబట్టి మాకు రికమెండేషన్ల మీద ఉద్యోగం వచ్చేసారనేసి ఆశ అయితే ఎక్కువ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పరెంట్గానే చేయమంటారు.
అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ట్రాన్స్పరెంట్గానే పారదర్శకంగానే రిక్రూట్మెంట్ చేయమంటారు. అలాగే బీజేపీ కూడా అలాగే చేయమనేది. వీళ్ళల్లో ఎవరికి ఇవ్వాలి? అందుకని ఎవరో రికమెండేషన్లకి అయితే ఎక్కువ సమయం కేటాయించరండి. ఎక్కువ ఆసక్తి చూపేటటువంటి వ్యవహారం కాదు. వీరంతా ఈ రిక్రూట్మెంట్ కానీ చూసినట్టయితే ముక్కుసూటిగా పోయే వ్యవహారమే కనపడుతుంది. కాబట్టి ఎవరైతే పుస్తకాలను నమ్ముకొని చదువుకుంటారో వారికి వాలంటీర్ ఉద్యోగం కానీ లేకపోతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగం కానీ ఖచ్చితంగా వస్తుంది. సబ్జెక్టును నమ్ముకోండి. సబ్జెక్టును అందరు చెప్పించుకుంటారు. వెళ్ళిన వాళ్ళు అందరికీ మనవాడే వాలంటీర్ ఇచ్చేయమంటారు అంటారు. ఎవరిని కాదనరు. వాళ్ళల్లో ఎవరికి ఇవ్వాలి? ఒక ఉద్యోగానికి 50 మంది నుంచి 100 మంది పోటీ పడతారు. ఎందుకు పోటీ పడతారు? ఇక్కడ క్వాలిఫికేషన్ తక్కువ, శాలరీ ఎక్కువ, అదే ఊర్లో ఉద్యోగం. ఇక్కడ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నవి. 3 ప్రతి వ్యక్తికి లాభించేటటువంటి పాయింట్స్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ తక్కువ, జీతం ఎక్కువ, అదే గ్రామంలో ఉద్యోగం, తగినంత లేజర్ వెసులుబాటు కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు వదులుకుంటారు ఈ ఉద్యోగం? ఇదివరకు ఎట్లాగా 5,000 లాగా తక్కువ మంది కాంపిటీట్ అవుతారు అనుకోవద్దండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఈ యొక్క మెగా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడైతే రికమెండేషన్లకైతే ఎవరు తావివ్వరు. ఎందుకంటే 3 ట్రాన్స్పరెంట్గానే చేయమనే పార్టీలు ఒకరికొకరు పోటీ పడి. కాబట్టి చిన్న ఎగ్జామ్ ఎండిఓ ఆఫీసులో ఒక 5,000 6,000 మంది అప్లై చేశారనుకోండి, చిన్న ఎగ్జామ్ అయినా పెట్టేటట్టు అవకాశం ఉంటుంది. అందుకని ప్రతిదాన్ని ముందుగానే ఊహించి చదువుకొని ఉంటే మీకు ఉద్యోగం ఇచ్చే అవకాశం 100% ఉంది. సార్ ఎగ్జామ్ పెడతారా మీరు చెప్తున్నారంటే ఆ టయానికి పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. మరి ఇంతమందిని ఎలా ఫిల్టర్ చేస్తారు? ఎలా ఎలిమినేట్ చేస్తాడు? ఒక ఎగ్జామ్ పెట్టాలి. 5,000 మంది వస్తే 5,000 మంది ఇంటర్వ్యూ పెట్టలేరు కదా. ఒక ఎగ్జామ్ పెడితే ఒక 500 మంది దాకా ఫిల్టర్ చేసుకొని వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయొచ్చు. తద్వారా తక్కువ టైంలో అవుతుంది. లేకపోతే నెలలో ఇంటర్వ్యూ పెట్టాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే ఏదో ఒక మెథడ్ని ఫాలో అవుతారు. ఎగ్జామ్ పెట్టినా లేకపోతే ఇంటర్వ్యూలు అయినా ప్రశ్నలు అయితే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం సంబంధించి లేకపోతే 73, 74 రాజ్యాంగ సవరణ, పంచాయతీ రాజ్ యాక్ట్ గురించి, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలన్నిటి గురించి క్షుణ్ణంగా అడిగే అవకాశం అయితే ఉంది. ఎక్కువ ఎవరు ఆన్సర్స్ చేస్తే వాళ్ళు మార్కులు వేసే అవకాశం ఉంది. మార్కులు కూడా వేస్తారండి. మీరు అనుకుంటే రికమెండేషన్ చేస్తే ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇదివరకు తక్కువ. ఇప్పుడైతే ప్రతి క్యాండిడేట్కి మార్క్స్ కూడా ఉంటాయి. ఈ యొక్క ఇంటర్వ్యూయర్స్ ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వారికి మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగిద్ది. కాబట్టి చూడండి, మీకైతే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ప్రతి అంశాన్ని సృష్టిస్తూ, అలాగే పంచాయతీరాజ్ యాక్ట్, పంచాయతీరాజ్ చట్టం 1994 వచ్చింది. ఇంత బుక్ ఉండిద్దండి. ఆ బుక్లోని ప్రతి అంశాన్ని చదివి నిష్ణాతులైన ఫ్యాకల్టీతో తయారు చేసిన ఈ యొక్క 1000 బిట్లు అనేవి మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. మీ ప్రీవియస్ వీడియోలో ఏమున్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ బిట్స్ అది చాలా రిలేటెడ్గా ఉంటాయి. ఎండిఓ గారు కానీ లేకపోతే ఎవరైనా అడిగే ప్రశ్నలు ఇందులో నుంచే వస్తాయి అన్నమాట. ఎందుకంటే పంచాయతీరాజు గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసిన నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీతో తయారు చేసినటువంటి బుక్స్ అండి. ఇవి మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలామంది ఆర్డర్స్ కూడా చేశారు. కావాలంటే ఈ బుక్ 299 రూపాయలకే మీకు ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీంతో పాటుగా ఒక 50 రూపాయలు పోస్టల్ ఛార్జెస్ కనుక పే చేస్తే 350 రూపాయలు మీరు ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. మళ్ళీ మీరు ఫోన్లు చేయాల్సిన పని లేదు. సార్ పంపించాం సార్ అని చెప్పాల్సిన పని, కింద తంబేస్తాం మేము, మీకు వచ్చినట్టుగా అర్థమైపోతుంది. ఈ యొక్క నెంబర్కి ఫోన్పే చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఈ నెంబర్కి వాట్సాప్లో కనుక పంపినట్టయితే మీరు ఫీజు కట్టినట్టు అర్థమవుతుంది. ఆ తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ మొత్తం పిన్ కోడ్తో సహా మీరు రాసి పంపండి. బుక్ నేమ్ 1000 బిట్స్ అని కింద బుక్ నేమ్ పెట్టండి. మన సిబ్బంది, మన స్టాఫ్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మీకు థంబ్ సింబల్ వేసి ప్యాక్ చేసేసి ఇమ్మీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. పోస్ట్ ఆఫీస్లో రిజిస్టర్ పార్సిల్లో పంపుతారు. సార్ నాకు వెంటనే రాలేదు సార్, 3 రోజులు అయింది సార్ పంపండి. 3 రోజులకి ఇవి రావు, 4 రోజులు పట్టిద్ది. ఇంకా దూరం అయితే 5 రోజులు పట్టిద్ది.
విశాఖపట్నం, విజయనగరం, లేకపోతే చిత్తూరు ఇటైతే కొంచెం లేట్ అయింది. బుక్స్ కదా ఇవి, జాగ్రత్తగా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అప్పచెప్పి మీతో సైన్ చేయించుకొని ఆ బుక్ మీకు ఇస్తారు పార్సిల్. కొరియర్లు వేస్తే ఎక్కడో పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ పక్క ఊరికి వెళ్ళి ఆడపిల్లలు తీసుకోలేరు, మళ్ళీ 100 రూపీస్ ఉంటుంది. అందుకని పోస్టల్లోనే రిజిస్టర్ పార్సిల్ చేస్తే ఒక్కరోజు లేట్ అయిద్ది, వచ్చింది, ఇబ్బంది ఏం లేదు, వచ్చింది. చాలామంది అప్లై చేస్తున్నారు, అందరికి పంపిస్తున్నాం బుక్స్ అయితే మేము, మన స్టాఫ్ అందరికీ పంపుతున్నారు. ఇది వాలంటీర్కి ఉపయోగపడుద్దండి ఈ బుక్. అలాగే గ్రామ వార్డు సచివాలయం 3.0 ప్రిపేర్ అవ్వాలకి ఇద్దరికి ఈ బుక్ అయితే ఉపయోగపడుద్ది. కాబట్టి ఒక బుక్ కనుక ఇది కొనుక్కుంటే మీకు రెండింటికి ఉపయోగపడుద్ది, వాలంటీర్కి ఉపయోగపడుద్ది. మీరు మళ్ళీ గ్రామ వార్డు సచివాలయంలో కేటగిరీ 1 రాస్తున్నారు అనుకోండి, ఈ బుక్ తీసుకోండి. ఈ బుక్ కంపల్సరీగా ఉండాలి అందరి దగ్గర, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరి దగ్గర ఈ బుక్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు, కేటగిరీ 1 అయితే ఎనీ డిగ్రీ, పంచాయతీ కార్యదర్శి, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, విఆర్ఓ, మహిళా పోలీస్. మళ్ళీ ఈ బుక్ 299 ప్లస్ 50 రూపాయలు, ఇది కూడా 350 రూపాయలు. అంటే మొత్తం ఈ రెండు కేటగిరీ 1 కనుక ఎనీ డిగ్రీ కనుక ప్రిపేర్ అయితే 1+1 అంటే 700 రూపాయలకి ఈ 2 బుక్స్ మీ ఇంటికే వచ్చేస్తాయి. లేదు సార్ కేటగిరీ 2 పోస్టులు ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఈ బుక్ తీసుకోవాలి, ఈ బుక్ తీసుకోవాలి. జనరల్ స్టడీస్లో 50 మార్కులు అవి వస్తాయి, 100 మార్క్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఇవి వస్తాయి అన్నమాట. అలాగే విలేజ్ సర్వేర్ ఈ బుక్, ఆ బుక్ ప్లస్ ఈ బుక్, అలాగే డిజిటల్ అసిస్టెంట్ కేటగిరీ 2 అనమాట. అంటే 1+1 2 బుక్స్ తీసుకుంటే మీకు చక్కగా సరిపోయిద్ది అనమాట. 700 రూపాయలతో మీకు ఫుల్ ఓవర్ వ్యూ అనేది రావడానికి అవకాశం ఉంది. చక్కగా చదువుకుంటే మంచి ఉద్యోగం అయితే మీకు వస్తుందండి. ఈ యొక్క ఉపాధి అవకాశాలు అనేవి ఇంకా పెంచేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటన హామీ ఇచ్చారు. అందులో భాగంగా సుమారుగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం 35,000 ఉన్నాయి, అలాగే 1,50,000 దాకా వాలంటీర్స్ ఉన్నవి. ఇంకా చూడాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకొక 5-6 ఉన్నవి. ఇక ఏపీడిఎస్సి 16,340. ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్లు కనుక ఇస్తే 1,50,000 2 లక్షల పోస్టులు అయితే ఎన్నికల హామీ నేపథ్యంలో మీకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చినట్టుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించవచ్చు. కాబట్టి మీరు ముందుగానే సిద్ధంగా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క మెటీరియల్, ఆ యొక్క సిలబస్ చదువుకుంటే 1 మార్క్ ఎక్కువ వస్తుంది అందరి మీద. తద్వారా విజయం లభించిన వారికి, అపవిజయంలో ఉన్న వారికి 1 మార్కే తేడా. ఉద్యోగం వచ్చేవాడికి, రానివాడికి 1 మార్కు వ్యవధితోనే ఎన్నో ఉద్యోగాలు, ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారు మీ చుట్టుపక్కల ఉంటారు, గమనించండి. ఇవి బుక్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ నెంబర్కి ఫోన్పే చేసుకోండి, ఈ నెంబర్కి ఫోన్పే చేసుకోండి, ఓకేనా. ఇంకెవరన్నా ఆన్లైన్ క్లాసెస్ కావాలి సార్, మేము పర్ఫెక్ట్గా 200% మా జాబ్ కావాలి సార్ అంటే ఆన్లైన్ క్లాసెస్ మీకోసం వెల్ డిజైన్ చేసినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కేవలం గ్రామ వార్డు సచివాలయానికే వెల్ డిజైన్ చేసి ఆ రీతిలో నిష్ణాతులతో చెప్పబడిన క్లాసెస్ అండి. ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి. చూడండి, స్పెషల్ ఆఫర్ ప్రైస్ కేవలం 999 రూపాయలే. కేటగిరీ 1 5 ఉద్యోగాలకు అనమాట. మరి ఎన్ని రోజులు ఇస్తారు సార్ అంటే 1 ఇయర్ వ్యాలిడిటీ, 1 ఇయర్ 1 సంవత్సరం వ్యాలిడిటీ. మరి ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే యాప్ మీరు ఎలా డౌన్ చేసుకుంటారో అలానే డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీ టైప్ చేయండి, ఈ లోగో వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే ఇదిగోండి జయదేవ్ అకాడమీ యాప్, ఇదిగో డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత యాప్ను కనుక మీరు యాప్లో కనుక వెళ్ళినట్లయితే కింద స్టోర్ అని ఉంటుంది, ఆ స్టోర్ మీద కనుక క్లిక్ చేస్తే మన ఆన్లైన్ క్లాసెస్ అన్నీ వస్తాయి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు కోర్సులో జాయిన్ అయిపోవచ్చు. లేదు సార్ ఈ 999 మీకు పంపిస్తాం, మీరు చేయండి. మన కంప్యూటర్ ఫ్యాకల్టీ ఇమ్మీడియట్గా ఈ నెంబర్ కనుక పంపితే 9010కి మనకి ఆన్లైన్ క్లాసెస్ పలాంది కావాలి సార్ అనేసి ఆ వాట్సాప్లను పంపితే ఇమ్మీడియట్గా మన కంప్యూటర్ ఫ్యాకల్టీ మీకు ఆన్లైన్ క్లాసెస్ ఇస్తారనమాట. అట్లనే డిజిటల్ అసిస్టెంట్ వెల్ డిజైన్డ్ క్లాసెస్ 5,000 రూపాయలది 1999కే ఉంది. ఇందులో 50 మార్కులు, 100 మార్క్స్, ఇక బిట్స్ అయితే 1000 ఉన్నాయి, ఇంకో 1000 కూడా ఉన్నాయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ CBT క్లాసులు కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇవన్నీ ఇలాగే డిజైన్ చేశాం.
మన జయదేవ్ అకాడమీ వెల్ డిజైన్ చేసిన క్లాసెస్ 24 అవర్స్ చదువుకోవచ్చు అండి. ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో వారికి 24/7 మీ ఖాళీ టైంలో ఇవన్నీ చదువుకోవచ్చు. రికార్డ్ చేసి ఉంచుతాం అన్నమాట. 5,000 రూపాయలు ఇప్పుడు 1,999. అలాగే విలేజ్ సర్వేరు 5,000 రూపాయలు 1,999. ఇప్పుడైతే స్పెషల్ ఆఫర్లో ఉంది. 1 ఇయర్ వ్యాలిడిటీ. అలాగే జూనియర్ లైన్ మ్యాన్ ఇదిగోండి 3,000 రూపాయలు ఇప్పుడు 1,999కి అందుబాటులో ఉంది. హ్యాపీగా ఆన్లైన్ క్లాసెస్ చేరండి, లేదంటే బుక్స్ కూడా తీసుకోండి. ఇంకా కొంతమంది బుక్స్ ఆన్లైన్ క్లాసెస్ కూడా జాయిన్ అయిపోతున్నారు. చాలా ఉపయోగపడుద్ది మీకు. ఎంత ఉండవండి, ఇవి చాలా తక్కువకే మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి మీ డౌట్ అనేది క్లియర్ అయి ఉంటుంది. ఒక జూలై నెలకే వాలంటీర్లు అన్ని గ్రామాల్లో లేరు. కొన్ని గ్రామాల్లో రిజైన్ చేశారు, కొన్ని గ్రామాల్లో ఉన్నారు. ఈ యొక్క పెన్షన్ అనేది పంపకం అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది. కాబట్టి 1 నెలకు ఆపుదాం, గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంచుదామని నిర్ణయం తీసుకున్నారు అని మీకు గవర్నమెంట్ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానండి. కాబట్టి మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియోలో చెప్పిన అభిప్రాయాలన్నీ కేవలం నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలు, మిమ్మల్ని కార్యోన్ముఖులు చేయడానికి నేను మీకోసమైతే ఈ యొక్క అభిప్రాయాన్ని వెలిబుస్తున్నానండి. దయచేసి చదువుకోండి, చాలా ఉపయోగం అని మరొకసారి చెప్తున్నాను. ఇది ఇప్పటి వరకు మన జయదేవ్ అకాడమీ వీడియో చూసినందుకు పరిశీలన మీ అందరికీ ధన్యవాదాలు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ మీ ముందు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ. థ్యాంక్ యూ అనాలి.